ఏరా కపాలి, ఏంట్రా ఇది? అన్నా నేను చెప్పానే రాజా అనే, ఇతనేనన్నా. నమస్కారం అన్నా. అసలు వడ్డీ అంతా కలిపి 2,50,000 అయిందన్నా. డబ్బులు ఇమ్మంటే నకరాలు చేస్తున్నాడన్నా. ఏయ్, ఏంట్రా ఇది? అన్నా 1 సంవత్సరం నుంచి కడుతూనే ఉన్నానన్నా. కట్టిందంతా వడ్డీకి సరిపోయింది అంటున్నాడు. ఇచ్చిందేమో 50,000, ఇంకా 2.5 లక్షలు కావాలంటున్నాడన్నా. రే కపాలి అన్నా, నీకు దురాశ ఎక్కువరా. అది కాదన్నా, డబ్బులు తీసుకున్నప్పుడు వాపస్ ఇవ్వాలి కదన్నా. రోయ్, ఎంతవరకు కట్టింది చాలు. రే రాజా, అసలు కట్రా. అట్టెట్టన్నా? రోయ్, అరవకు. ఎప్పుడు ఇస్తావురా? అన్నా క్లబ్ లో ఫుల్ గా లాస్ అయ్యానన్నా. ఒక 2 నెలలు టైం ఇవ్వన్నా. చూడు, నెలకు 25,000 చొప్పున 4 నెలల్లో క్లియర్ చేయి. అలాగైతే 1,00,000 కదన్నా. నేను నా పెళ్ళం పిల్లలు విషం దాగి చావాలన్నా. రేయ్, ఎవరు మూసుకోరా రేయ్. అన్నతో తీర్మానానికి వచ్చినాక పని ముగిసినట్టే. అన్న చెప్పినట్టు చెయ్యి. చూడు కపాలి, వాడు చాలా కష్టాల్లో ఉన్నాడంట. కొంచెం టైం ఇవ్వు, ఈలోగా వాడు రెడీ చేసుకుంటాడు. ఇంతవరకు అసలే తీరలేదు, వడ్డీ మాత్రమే కడుతున్నాడు. కొద్ది రోజులాగితే అన్ని సర్దుకుపోతాయి. అది కాదన్నా. వదిలేయరా. రోయ్, 4 నెలల్లో మొత్తం తీర్చేయాలి, లేకపోతే నేను రావాల్సి వస్తుంది. అన్నా ఇచ్చేస్తానన్నా. కపాలి, ఎక్కువగా ఆలోచించకరా, పిచ్చివాడి అయిపోతావు. వాడిస్తాళ్లే, వాడిస్తాళ్లే, వెళ్ళు. సరే 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 వస్తానన్నా. ఓకే. అన్నా చాలా హెల్ప్ చేస్తావన్నా. ఉంటానన్నా. ఎవరిదిరా ఫోను? అన్నా, ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రాపర్టీ పోయిందనా? ఏమైందిరా? అదే ఆ బెనర్జీ గారు ఆయన బెదిరించి ఆ ప్రాపర్టీ రాయించేసుకున్నాడనా. బెనర్జీకి రాసేసాడా? సిగ్గు లేకుండా అన్నం పెట్టి నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది. రాస్కెల్. అన్నా అన్నా నేను ఎంత చెప్పినా వాడు ఇనలేదన్నా. నీ పేరు చెప్పినా కూడా వాడు రాయించేసుకున్నాడన్నా. వాళ్ళు వేసిన గడ్డి తిని నాకే ద్రోహం చేస్తావా? చేయలేదన్నా, నా పిల్లల మీద ఒట్టన్నా. చెప్తా నా కొడక, నువ్వు చేసిన వ్యధ పనికి పిల్లల మీద ఒట్టేస్తావా? సిగ్గులేదు. నీకు బాగా ఎక్కువైందిరా. 2 పూట్ల అన్నం తినేవాడికి బిర్యానీ తీసుకొచ్చి నీ లెవెల్ పెంచావు చూడు, అది మా తప్పురా. అన్నా మా అమ్మ మీద ఒట్టన్నా. అలా నేను డ్యూటీ చేసుకుంటా అంటే పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారన్నా. పైగా నా పెళ్ళ పిల్లల్ని చంపుతానన్నారన్నా. అందుకే భయపడి బెనర్జీకి రాసిచ్చేస్తానన్నా. రే 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 ఆపండ్రా. వచ్చింది ఎవరనుకున్నారు? మా అంకుల్ రా. అంకుల్ పిలిస్తే నేనే వస్తానుగా. ఏం తీసుకుంటారు? హార్టా కోల్డా? బెనర్జీ బెనర్జీ బెనర్జీ, తప్పు చేశావు, తప్పు చేశావు. మా స్థలం మీద నువ్వు కన్నేశావు, వెయ్యకుండా ఉండాల్సింది. అంకుల్ అది నువ్వొచ్చి అడుగుంటే నేనే వదిలేసేవాణిరా. బ్యాంకు రికవరీ, కారు సీజింగ్, ఆయిల్ దందా అంతా అందులోనే. నేను తలదూర్చుకుంటా ఉండేవాణ్ణి. ఇప్పుడు అవేమి గిట్టడం లేదు అంకుల్. ఇప్పుడు ల్యాండ్కే వాల్యూ. అందుకే ఈ దందాలోకి వచ్చాను. ఆహా, ఆవు పొదుగునే కొయ్యాలనుకున్నావా? అయ్యో అంకుల్, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. మాతోనే రౌడీజమా? అంకుల్ మనం కొట్టుకోవడం ఎందుకు? కావాలంటే వాటా తీసుకో. షేర్ ఇస్తావా నాకు? బెనర్జీ, నాకు 6 అడుగుల 3 అంగుళాలు జాగా దొరకదనుకున్నావా? అన్నా, బెనర్జీ గారికి ఎక్కువైందనా? మంచంలో పువ్వు పెడుతున్నాడనా? ఏదోటి చేయాలనా? అంకుల్ అని వచ్చాడు కదా అని ఆశ్రయం ఇచ్చావనా? ఈరోజు నీ పునాదనే కదిలిస్తున్నాడు. నీ మోచేతి నీళ్ళు తాగు బతికినోడికి ఇంత పొగరు ఉండకూడదనా? నీ దయాదాక్షిణ్యాల మీద దందాలకు వచ్చాడు ఈ నా కొడుకు. నీకే షేర్ ఇస్తాడా? లేదన్నా, వాడిని ఊరికి వదలకూడదు. శ్రీనింటికి వెళ్దాం పదండి. ఎవర్రా అదే?
ఎవర్రది? ఎవర్రంటే? వేళపడలేదు వేధవకి, ఈ టైంలో వచ్చాడు. అంకుల్, తలుపు కొడుతుంటే తీవేంట్రా? నిద్రపోతున్నాను. రాత్రి నుంచి కొంచెం జ్వరం. అంకుల్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఎక్కువైంది, వాడికి బాగా ఎక్కువైంది. బెనర్జీ గారికి బాగా ఎక్కువైంది. వాడిని లేపేయాలి. సీను, ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చాం. వాడు అన్నను మోసం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకి హైవే బార్ దగ్గరికి వస్తాడు. అక్కడ భోంచేసి బయటకొచ్చి ఒక దమ్ కొడతాడు. దమ్ము కొడుతూ వాడి ఫ్రెండ్తో సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడిని లేపేయడానికి అదే సరైన టైం, సరైన స్థలం.